వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నివాస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వైఎస్ జగన్ ప్రస్తుత నివాసంతో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. 2 రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓసారి, రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ఆయన నివాసం ఎదురుగా ఉన్న గ్రీనరీలో అగ్ని ప్రమాదం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో సీఎం అధికారిక నివాసం కావడంతో ఆ రహదారులు బ్యారికేడ్లతో భద్రతతో పాటు గ్రీనరీ కోసం చెట్లను ఏర్పాటు చేశారు. ఇటీవల రహదారులు బ్యారికేడ్లను తొలగించడంతో పాటు చెట్లకు కూడా నీరు పోయకుండా వదిలేయడంతో అవి పూర్తిగా ఎండిపోయాయి. ఈ ప్రాంతంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ నివాస సమీపంలో జరిగిన ఘటన కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ప్రదేశాలను ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏదైతే వైసీపీ కార్యాలయంతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం సమీపంలోనే వరుసగా 2 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఉదయం పూట ఒకసారి, 2 రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో ఒకసారి, అదేవిధంగా రాత్రి సమయంలో మరోసారి 2 సార్లు ఈ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ఈ ప్రాంతాలను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్లో చూడొచ్చు. అంటే మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంతో పాటు సాయంత్రం ప్రమాద ఘటన జరిగిన ప్రదేశాలను పోలీసు బృందాలు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా విజువల్లో మనం చూడొచ్చు. ఎవరైతే ఈ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి చేరుకున్న పోలీసు అధికారులు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఈ ప్రదేశంలో ఈ ఘటనకు గల కారణాలు ఏవై ఉంటాయనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఈ 2 ఘటనలు ఏదైతే చోటు చేసుకున్నాయో మధ్యాహ్నం పూట, అదేవిధంగా రాత్రి చోటు చేసుకున్న ప్రమాదాలకు గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కోతవేటు దూరంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ నివాసానికి కోతవేటు దూరంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి అధికారి నివాసం కావడంతో ఈ ప్రాంతాన్ని గ్రీనరీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎండిపోయి ఉండటంతో ఏదైనా ఆకతాయిలు ఇక్కడ కావాలని నిప్పు పెట్టారా, లేకపోతే ఇక్కడ మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకున్న సమయంలో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు చూసి ఉంటారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఈ సమీప ప్రాంతంలో విచారణ చేపట్టారు. ఈ 2 ఘటనలు ఒకే రోజు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎవరైనా ఆకతాయిలు కావాలనే ఇట్లాంటి ఘటనలకు పాల్పడి ఉంటారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, ఎన్టీవీ.